హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు ఇంట్లో ఈజీగా మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే శనగబడలు అయితే తీసుకోవాలి. ఇలా శనగబడలు అయితే ఒకసారి తీసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిల్లో వేడి నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేడి నీళ్ళు వేసాను. ఇవి బాగా నానిన తర్వాత ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇవి నానడానికి మినిమం 8 hours అన్న పడుతుంది. బాగా నానిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి. ఇలా బాగా మిక్సీ అయితే వేసుకోవాలి మెత్తగా. వేసుకొని ఇప్పుడు ఇదంతటిని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి. అలానే ఇందులోకి అల్లము, తెల్లగడ్డలు అయితే ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. అది కూడా బాగా మిక్సీ పట్టుకొని అది కూడా ఈ పిండిలో వేసి మిక్సీ అయ్యేలా అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అందులో 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా వడ రావాలి. ఇలా వడ వచ్చేలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి చెక్క కొద్దిగా వేసుకోవాలి. దాల్చిన చెక్క, అలానే లవంగం కూడా కొద్దిగా వేసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఆ పిండిలో అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్సీలో అయితే కలుపుకోవాలి పిండిలో. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వడలు అయితే చేసుకొని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న వడలు అయితే వేసుకోవాలి. మంటని సిమ్లో అయితే పెట్టుకోవద్దు, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మొత్తం వడలన్నింటినీ చేసి అయితే వేసుకోవాలి ఒకటిగా. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ లాగా రావాలి. అప్పుడైతే వేగినట్టు. మంటను హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగిన తర్వాత తీసి అయితే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం అలానే కాల్చుకొని అన్నీ అయితే గిన్నెలో అయితే వేసుకోవాలి. అంతే, సింపుల్గా ఇంట్లోనే మసాలా వడలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వీటిని వేచి చూద్దాం. ఇలా క్రిస్పీగా అయితే రావాలి. అలానే నెక్స్ట్ వీడియోలో ఈ మసాలా వడలతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.